చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ తెలంగాణలో ఇక్కడ కూడా అనూహ్యంగా ఏమైనా మార్పులు చేర్పులు వచ్చి గవర్నమెంట్ మారబోతుందా, ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది? ఘోరంగా రెండు పార్టీలు కూడా ఘోరం పోటీగానే ఉంటుంది. ఓకే, కొంత విశ్లేషణ దానిపైన. గవర్నమెంట్ మారుద్ది అనుకుంటున్నాం మేము కూడా. ఓకే ఓకే సార్, మరి చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి జగన్ గారు అంటున్నారు. అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన, రెండోది ఐటీ సెక్టర్, ఇండస్ట్రీలు ఉంటే లాంగ్ టర్మ్ వర్కౌట్ అని చంద్రబాబు గారు అంటున్నారు. అభివృద్ధి అనేది లేదు ఇక్కడ. ఓకే, గవర్నమెంట్ అభివృద్ధి లేదు. ఓకే ఓకే సో మరి ఈ వ్యత్యాసం ఎలా చూడాలి సార్? ఈసారి ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ మొత్తం? అదే ఆ వ్యత్యాసంలో తేడా కనపడుతుంది. ఓకే ఓకే ఆ వ్యత్యాసంలోనే తేడా కనపడుతుంది అనుకుంటున్నాం మేము. ఓకే, ఇప్పుడు జనరల్గా రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఓకే ఉండాలి కదా, మార్పు ఉండాలి కదా. వాళ్ళు నీరసం వచ్చేసింది. ఓకే ఓకే ఆ నీరసానికి తగ్గట్టు ప్రజల్లో కూడా మార్పు వస్తుంది గ్యారంటీగా. ఓకే సార్, ఒక పక్క చూసుకుంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చూశారు, ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం చూశారు. సో ఈ యొక్క వ్యత్యాసం ఎలా ఉంది? ఏమేమి మార్పులు గమనించారు సార్? ఏమేమి బాగాలేదు, ఏమేమి బాగున్నాయి? ఏం బాగుంది, జనరల్గా రైతులకి ఇబ్బందిగానే ఉంది, ఓకే కార్మికులకి ఇబ్బందిగానే ఉంది, ఓకే వ్యవసాయ కార్మికులు కూడా ఇబ్బందిగానే ఉంది, ఓకే సామాన్యులు కూడా ఇబ్బందిగానే ఉంది. ఓకే రోడ్లు సరిగ్గా లేవు. ఓకే నిరుద్యోగం అనేది ఎక్కువగా మళ్ళీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే సార్, మరి ఇటు చూసుకుంటే ఉమ్మడి పొత్తుతో వీళ్ళందరూ కలవడం జరిగింది సార్. జనసేన, టీడీపీ అందరూ కలిసి వస్తున్నారు. ఈసారి బీజేపీ కూడా వీళ్ళతో కలవడం జరిగింది. సో ఈ యొక్క శాతం పెరగడం వల్ల ఇటుపక్క ఓటింగ్ పైన ప్రభావం ఏమైనా ఉందంటారు? గ్యారెంటీగా ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఓకే సార్, మరి చూసుకున్నట్లయితే ప్రథమంగా ఉన్నాయి 2 గుర్తులు సార్. ఒకటి ఫ్యాను, సైకిల్. రేపు ఎలక్షన్స్ తర్వాత ఏపీ వ్యాప్తంగా ఏది హవా చాటపోతుంది? ఏపీ వచ్చేప్పటికల్లా జనరల్ ఈ కూటమి వస్తుందని అనుకుంటున్నాను. ఓకే కూటమి. ఓకే సార్, ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వైనాట్ 175 అంటున్నారు. సుమారు ఎన్ని రావచ్చండి? సుమారు వాళ్ళు అనుకున్నంత సీట్లే రావు. ఓకే, ఈసారి వాళ్ళు అనుకున్నంత సీట్లు గవర్నమెంట్ ఫారం చేసిన సీట్లు రావు. ఓకే గ్యారెంటీగా. ఓకే ఫైనల్గా ఒక మాటలో ఏపీ సీఎం అంటే ఎవరంటారు? అది వాళ్ళని ఎంచుకోవాలి. ఓకే, వాళ్ళు మెజార్టీని పెట్టి వాళ్ళని ఎంచుకుంటారు. ఓకే వాళ్ళకి వచ్చే సీట్లను పెట్టి వాళ్ళని ఎంచుకుంటారు. ఓకే అది మనం చేసేది ఏముంది, మనం చెప్పేది ఏముంది. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఏంటి మీ అవగాహన చెప్పేసి? నా అవగాహన చెప్పడానికి ఎలా ఏముంది కానీ చెప్పాలంటే టీడీపీకే బాగుంటుంది. ఓకే, ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం అని జగన్ గారు అంటున్నారు, ఒక పక్క చూసుకుంటే ఈయనేమో ఉద్యోగ కల్పన, ఇండస్ట్రీలు అంటున్నారు. మీకు దేనికి వ్యత్యాసం ఎలా ఉంది? వ్యత్యాసం అంటే అభివృద్ధి కోసమే ఉంది. ఓకే, మరి చూసుకుంటే యువత ఎటువైపు ఉన్నారు బాబాయ్? యువత ఈసారి యువత టీడీపీగా ఉంటుంది. ఓకే, మరి ఒక పక్క చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్లో ఉండి ఈయన వ్యతిరేకించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కేసుల నిమిత్తం లోపలికి వెళ్ళి బెయిల్ మీద రావడం జరిగింది. సో ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? సెంటిమెంట్కి ఏదైనా వర్కౌట్ అవుతుంది అంటారు? సెంటిమెంట్ ఏది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఏదన్నా సరే కానీ టీడీపీకే బాగుంటుంది. ఓకే, జనసేన కూడా బాగుంటుంది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ఉన్నాయి 2 ప్రథమ గుర్తులు, ఒకటి ఫ్యాను, సైకిల్. ఏపీ వ్యాప్తంగా ఏది హవా చాటబోతుంది ఈసారి? సైకిల్కే బాగుంటుంది. ఓకే, సీఎం ఎవరు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? సీఎం అంటే చంద్రబాబు నాయుడు వస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉంది? అనూహ్యంగా ఏమన్నా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? ఒక పక్క చూసుకుంటే తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది. ఈ వ్యత్యాసాలు ఎలా చూడాలన్నా? అంటే ప్రజలంటే మార్పు బాగా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఒకటి ఇప్పుడు తాప అంటే ఎవరనేది తెలియదు. ఒకటి బాగా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. ఓకే, ఇప్పుడు లెక్కలైతే వైసీపీ కొద్దిగా ఫోమ్లో ఉంది. ఓకే ఇక్కడైతే ఓకే, జనసేన మరి తెలుగుదేశం కొద్దిగా అది కూడా పోటీ చేస్తుంది. దానికి గురించి అనేది ప్రజల్లో ఉన్నది ఆలోచన. ఓకే అన్న, ఒక పక్క చూసుకుంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది ఏ ప్రభుత్వమైనా ఉంటాయి. మరి ఈసారి ఎటువైపు ఉన్నారంటారు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ? ఇది ఇప్పుడు స్టూడెంట్ గురించి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు అమ్మఒడని ఇవన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఉద్యోగుల గురించే కొద్దిగా ప్రాబ్లం పడుతున్నారు ఇంట్లో. ఓకే,
దీని గురించి కొద్దిగా ప్రభుత్వం ఇది వచ్చే ఎలక్షన్ ఎవరైనా సరే వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే అన్న, ఒక పక్క అభివృద్ధి సంక్షేమంకి పెద్దపీట వేస్తారా, డెవలప్మెంట్తో కూడిన అభివృద్ధికి పెద్దపీట వేస్తారా? డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు విషయంలో అయితే ఇప్పుడు చేసుకున్న పని వాడికి అయితే చంద్రబాబు నాయుడు హయాంలో బాగుంది. ఓకే. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంతే, దానివల్ల కొద్దిగా ఇబ్బంది కానీ ఇంకా దేనికి అయితే ఇబ్బంది ఏం లేదు. మొన్న చూసుకున్నట్లయితే ఎలక్షన్ మేనిఫెస్టోలు ఎవరికాలు రిలీజ్ చేశారు. అక్కడ గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు, మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక పక్క ఈ ఉమ్మడి పొత్తు కూడా ఉంది. టీడీపీ జనసేన కలిసి ఉన్నారు. ఒకవేళ ఏదో ఓటింగ్ ప్రభావం, మెజారిటీ ఓటింగ్ ప్రభావం ఇప్పుడున్న గవర్నమెంట్ ఓటింగ్ పైన ఎంతవరకు ఉంటుంది? అంటే ఈయనకి తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? అన్న ఏం చేయాలనుకున్నా పేదల చేతి కొద్దిగా మంచిది అన్న, ఓకే. అంతేగాని ఇవన్నీ ఒడిలు ఇవన్నీ అంటే అనవసరం. ఓకే ఓకే. ఎవరికంటే లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు ఇవి వచ్చిన బాధ అది. ఓకే ఓకే. ఇప్పుడు ఎలక్షన్ ముందే వీళ్ళు ఎవరైనా వస్తున్నారు కానీ ఓకే. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు రారన్న, అది మాట పాక. సో అన్న, మరి చూసుకున్నట్లయితే మనకున్నది ప్రథమంగా 2 గుర్తులే, ఒకటి ఫ్యాను, ఒకటి సైకిల్. సో ఎలక్షన్స్ తర్వాత ఏది ఏపీ వ్యాప్తంగా హవా చాటబోతుందంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? ఏదంటే వైఎస్ఆర్ ఉన్నారు. ఓకే. మనం ఒక ముక్కలో సీఎం ఎవరు అంటే నెక్స్ట్ అంటే 80% వైఎస్ఆర్ ఉంది. ఓకే. 20% ఏదో మనకి ప్రజల నిర్ణయం అది. ఓకే. ఎందుకు మళ్ళీ ముసుగుల కుదిలాట్లు కూడా ఆడకూడదు ఓకే అంతే.